మరి మాజీ ముఖ్యమంత్రి గారు 5 గంటలకు వస్తారు కాబట్టి మీరందరూ కూడా బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా మందమరిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు బస్టాండ్ ఏరియా నుంచి మార్కెట్ వరకు బైక్ ర్యాలీ సాగింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సభకు జిల్లా నుండి భారీ ఎత్తున ప్రజలు పాల్గొనాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో చెన్నూరు అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ అభివృద్ధి కావాలంటే మళ్లీ కేసీఆర్ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. మొన్నటికి మొన్న పాడిపల్లికి సంబంధించిన ఇంకో పిల్లగాడు చచ్చిపోయిండు. ఇసుక క్వారీలు పెరిగినాయి. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక లారీలు పెరిగినాయి. అక్రమ దందా నడుస్తా ఉంది. నేను చెప్పుడు కాదు, జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పిండు, ఎమ్మెల్యే పిఏనే ఇసుక దందా చేస్తున్నాడు అని చెప్పిండు. నేను చెప్పలే ఆడియో కూడా బయటకు వచ్చింది, మీడియా గ్రూపులలో కూడా వచ్చింది. అంటే వాళ్ళు ఏం జరుగుతూ ఉంది? అభివృద్ధి లేదు, ఇసుక దందా నడుస్తా ఉంది. పరిశ్రమలు రాలే, మంత్రి పదవి కోసం పైరవీలు నడుస్తా ఉన్నాయి. నియోజకవర్గ ప్రజలకు ఏమీ ఒరగలే, ఏమీ ఇయ్యలే, వాళ్ళ కొడుకు మాత్రం ఎంపీ పదవి వచ్చింది. అంటే ఆ కుటుంబం బాగుపడ్డది, నియోజకవర్గం ఎండబెట్టబడతా ఉన్నది, అన్ని రంగాల్లో విఫలమవుతా ఉన్నది. మన హయాంలో నెలకో 2 నెలలకు ఒక మంత్రి వచ్చేది, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది, నిధుల వరద వారేది. నియోజకవర్గం చెన్నూరు పేరంటే, మందమరి పేరంటే రాష్ట్రంలో ఎప్పుడు ఛానళ్లలో, పేపర్లలో, అసెంబ్లీలో ఎంత బ్రహ్మాండంగా చర్చ నడుస్తూ ఉండే. ఇవాళ ఇసిరేయబడ్డట్టు అయిపోయింది, ఊళ్ళకు పోయినట్టు అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి ప్రజలారా, నియోజకవర్గంలో ఉండేటటువంటి మేధావులారా ఆలోచన చేయండి. ఇవాళ గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తున్నారా, ప్రజల కోసం, నియోజకవర్గం కోసం పనిచేస్తున్నారో? సత్యసాయి జిల్లా మడకసిరలో మంత్రి